హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సు వేషంలో వచ్చి రాజేంద్ర ప్రసాద్ని చంపాలని చూసిన పల్లవి, నిజం తెలుసుకున్న అక్షయ్, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక డాక్టర్ వచ్చి ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఏమీ చెప్పలేము అని డాక్టర్లు అనడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పోలీసులు వచ్చి అసలు ఏం జరిగింది, మీ అందరూ కూడా పార్టీ కోసం కింద ఉంటే ఆయన ఒక్కరే పైనేం చేస్తున్నారు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే, ఏమో తెలియదు ఇన్స్పెక్టర్, కానీ అసలు ఈ పార్టీ అరేంజ్ చేసింది ఆయన, ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకున్నారు, ఈలోపే ఇలా జరిగింది అని అంటూ ఉంటారు. అక్షయ్ వాళ్ళైతే అప్పుడే ఆయన మేడ మీద నుంచి కిందకి పడిపోయే ముందు ఎవరితో మాట్లాడారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక పల్లవి అయితే అవనితోనే మాట్లాడారు. అవని వల్లే మావయ్యకి పరిస్థితి వచ్చింది, అవని మావయ్యతో గొడవ పడ్డం నేను చూశాను అని అంటూ పల్లవి అయితే చెప్తుంది. అది విని అందరూ కూడా షాక్ అయిపోతాం. ఏంటవని, నువ్వు మావయ్య గారితో మాట్లాడావా అని పార్వతి అడుగుతూ ఉంటే, మాట్లాడింది అత్తయ్య, గొడవ కూడా పడింది, ఏదో ఆస్తి కోసమే అనుకున్నాను నేనైతే అని పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. ఇక అది విని నేనేమీ గొడవ పడలేదు, మాట్లాడానంతే అని అంటూ ఉంటుంది పల్లవి. అదే ఏం మాట్లాడావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఇంతలో ఇక భానుమతి అయితే, నా కొడుకు కుటుంబం మొత్తం కూడా ఈ అవని వల్లే ఎంతో కష్టాల్ని పడుతున్నాము, ఈ అవనియే నా కొడుకుని పరిస్థితిలో ఉంచింది అంటూ ఇక అందరూ కూడా అవని మీద చెప్పడంతో ఇన్స్పెక్టర్ అయితే ఇక అవనిని అరెస్ట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్షయ్, నా భార్య అలాంటిది కాదు అని అంటూ ఉంటే, ఇంతలో ఆరాధ్య అయితే ఇక ఏడుస్తూ ఉంటుంది. మీరు ఏదైనా సాక్ష్యాలు చూపించి ఏమన్నా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోండని అవనిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. చివరికి అవని ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదు అక్షయ్ అని అంటూ ఉంటుంది పార్వతి. నాకు తెలిసి ఆస్తి కోసమే ఏదో కుట్ర చేసింది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే, ఏయ్ నోర్మి, ఆస్తి కోసం అంటావేంటి, ఎప్పుడు కూడా ఆస్తి పంచమని ఇంట్లో గొడవలు పెట్టేది నువ్వు, శ్రేయ వదిన, ఎప్పుడు కూడా అవని వదిన ఆస్తిని పంచమని ఏనాడు కూడా గొడవ పెట్టుకోలేదు, ఆ విషయం వీళ్ళ అందరికీ కూడా తెలుసు, అయినా సరే అవని వదిన వల్ల ఇదంతా జరిగింది అంటూ అవని వదిన్ని జైలుకి పంపించారు అని అంటూ ఉంటాడు. కమలైతే, ఇంత జరిగినా నీకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదయ్యా అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. నా భర్త జైలుకి వెళ్ళడానికి, ఇదంతా జరగడానికి అవని ఏ కారణం, దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు కదా, అందుకని అవనికి తగిన శిక్ష పడింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆరాధ్య అయితే, డాడీ నాకు అమ్మ కావాలి డాడీ, అమ్మ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు డాడీ అని ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆరాధ్యని చూసిన కోటిలింగం అయితే ఇక ఆరాధ్యని తీసుకొని, బాధపడకమ్మా, అమ్మ వచ్చేస్తుంది, అమ్మ ఏ తప్పు చెయ్యలేదో, నిజం తొందరలోనే బయటపడుతుంది, అమ్మ వచ్చేస్తుంది, బాధపడుకో అని కోటిలింగం అయితే ఓదారుస్తూ ఉంటాడు ఆరాధ్యని. తరువాత అందరూ కూడా అలా కూర్చొని ఉంటారు. ఇంతలో ఇక అవని కోసం మీనాక్షి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఇదంతా మన తలరాతమ్మ, మనకి మంచి చేయాలనుకున్న మావయ్య గారిని ఆ దుర్మార్గురాలు పల్లవియే పైనుంచి మావిని తోసేసినట్టుంది అని అంటూ అవని అయితే ఏడుస్తూ చెప్తుంది. కానీ ఇప్పుడు అది నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు, కానీ పల్లవిని మాత్రం ఈసారి వదిలిపెట్టను, ఇప్పటి వరకు పల్లవి చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని అవని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా నా వల్లే జరిగింది, అలాంటిది నేనే లేకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటుంది. మీనాక్షి అయితే, లేదమ్మా, మావయ్య గారుకి ఏమీ కాదు, నిజం తెలుసుకున్న మావయ్య గారు స్పృహలోకి వస్తారు, భగవంతుడు మనకి అన్యాయం చేయడం అని అవని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక నర్సు అయితే, డాక్టర్ ఆయన స్పృహలోకి వస్తున్నారు డాక్టర్, చేతులు కాళ్ళు కదుపుతున్నారు అని నర్సు అయితే చెప్తుంది. అప్పుడే ఇక డాక్టర్ లోపలికి వెళ్ళి, అవును ఈయన డేంజర్ నుంచి బయటపడ్డారు, కానీ ఇతనికి స్పృహ లేదు, స్పృహలో ఎప్పటికి వస్తారో కూడా తెలీదు అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే. అప్పుడే బయటికి వచ్చి, చూడండి
ఆయనకి ప్రాణాపాయం అంటూ ఏమీ లేదు, కానీ ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. మీరేమీ బాధపడకండి, తొందరలోనే కోలుకుంటారు అని డాక్టర్ అయితే చెప్తారు. అప్పుడే ఆ మాట విని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ పల్లవి మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ ముసలోడు పోతాడనుకుంటే పోకుండా ఈ ముసలోడు బ్రతుకుతున్నాడంటే, వీడు బ్రతికాడంటే నేను అయిపోయినట్టే, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇక చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. చక్రధర్ అయితే మొత్తం విని, శభాష్ పల్లవి, నేను చెయ్యలేని పని నువ్వు చేశావు అని అంటూ ఉంటే, డాడీ నేను చేయడం చేసేసాను, కానీ ఇప్పుడు ఆ రాజేంద్ర ప్రసాద్ స్పృహలోకి వస్తే నిజాలన్నీ బయట పెట్టేస్తాడు, అప్పుడే మన బండారం బయటపడిపోతుంది అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక చక్రధర్ అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని తను ప్లాన్ అయితే చెప్తాడు. ఇక తను ప్లాన్ చెప్పడంతో అప్పుడే ఇక పల్లవి అయితే చక్రధర్ చెప్పినట్టు ఇక నర్సు వేషంలో తను అయితే హాస్పిటల్కి వెళ్తుంది. అలా నర్సు వేషంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అయితే మీరు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు కదా అని అంటూ ఉంటే, ఆ నర్సు లీవ్లో ఉంది, అందుకే నేను వచ్చాను, ఆయనకి ఇంజెక్షన్ చెయ్యాలి అని లోపలికైతే వెళ్తుంది. ఇంతలో ఇక కోటిలింగం అయితే తన ఫోన్ చూస్తూ ఉంటాడు. అలా ఫోన్ చూస్తున్నప్పుడు ఇక వీడియోలో అయితే పైనుంచి పల్లవి రాజేంద్ర ప్రసాద్ని తోసేసింది అంతా కూడా వీడియోలో ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారే కోటిలింగం పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరికి వచ్చి ఇక వీడియోని చూపిస్తాడు. ఇక వీడియోని చూపించి, అసలు అవని అక్క ఏ తప్పు చెయ్యలేదు, పైనుంచి సార్ని తోసేసింది, ఇదిగో ఈ పల్లవియ అంటూ ఇక వీడియోని చూపించేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. అక్షయ్ వాళ్ళు అయితే, కమల్ అయితే పల్లవి ఇంతకీ తెగిస్తుందని అనుకోలేదు అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక రోజు వచ్చే నర్సు అయితే పార్వతి దగ్గరికి వస్తుంది. అదేంటమ్మా నువ్వు లీవ్లో ఉన్నావని చెప్పారు, నువ్వు లీవ్లో ఉన్నావని చెప్పి ఎవరో లోపలికి ఇంజెక్షన్ చేయడానికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది పార్వతి. లేదండి నేనేమీ లీవ్లో లేనే, అయినా అసలు నేనెవరికి చెప్పలేదు అని అంటూ ఉంటుంది నర్సు. అమ్మ నాన్నని పైనుంచి తోసేసి చంపాలని చూసింది పల్లవి అమ్మ, చూడు ఈ వీడియో అని చూపిస్తాడు. అప్పుడు ఇక పార్వతి అయితే ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ, అక్షయ్ పల్లవియే మీ నాన్న స్పృహలోకి వస్తున్నారని లోపలికి నర్సు రూపంలో వెళ్ళినట్టుందిరా, లోపలికి వెళ్దాం పదండి అని లోపలికి వెళ్ళేసరికి అప్పుడే పిల్లోని తీసుకొని ఇక రాజేంద్ర ప్రసాద్ని చంపబోతూ ఊపిరాడకుండా ముఖం మీద పిల్లోని పెట్టి చంపబోతూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇక అక్కడికి అందరూ కూడా వచ్చేస్తారు. ఇక వచ్చేసి ఇక పల్లవిని వెనక్కి నెట్టేస్తారు. ఇక దాంతో పల్లవి అయితే కింద పడిపోతుంది. దుర్మార్గురాలా, నువ్వు మా నాన్నని చంపాలని చూస్తావా, నిన్ను నేను వదిలిపెట్టను అని కమల్ అయితే పల్లవి పీక పట్టుకొని ఇక గోడకేసి ఇక నొక్కుతూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే, రే ఆవేశపడుకో, ఈ పల్లవికి సరైన శిక్ష అంటే అది పోలీసులే చూసుకుంటారు, మన దగ్గర సాక్ష్యం ఉంది, నాన్నని ఇదే దోశ అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.